కుమారుడికి వారు చేయమన్న నామకరణం అడ్విక్ జాయ్ అని. అడ్విక్ అనే పదం న్యూరాలజీ తెలుసుగా, న్యూరాలజీకి సంబంధించిన పదం. అందులో దాన్ని ఏమంటారంటే అడ్విక్ అంటే సమతుల్యత అని. దాన్ని రిలీజియన్ వరల్డ్లోకి తీసుకొస్తే స్నేహపూర్వకమైన దయాపూర్వకమైన ప్రేమ అని. అంటే కుమారుడికి పెట్టే పేరు ఏంటంటే అడ్విక్ జాయ్, అంటే స్నేహపూర్వకమైన సమతుల్యతతో కూడిన ఆనందంతో ముడిపడిన పేరే ఈ కుమారుడికి పెట్టిన పేరు అడ్విక్ జాయ్. దేవుడి బిడ్డను దీవించును గాక. థ్యాంక్ యూ సార్. ఏం పేరు పెట్టాడమ్మా? అద్విక్ జాయ్ అని. నా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, గర్భఫలం మీరు అనుగ్రహించే స్వాస్యము తండ్రి, తల్లిదండ్రులు ఇరువురిని నమ్మి వారి చేతుల్లో ఈ బహుమానం పెట్టారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయక మీ చిత్తానుసారంగా బిడ్డ ఎదుగుతూ తండ్రి తన భవిష్యత్తు తండ్రి తల్లిదండ్రులకి దీవెనకరంగా మారడానికి ఆరోగ్యమందును ఆయుష్నందును బలపరచండి. కుమారుని తండ్రి మరింత తండ్రి మీ దీవెన చేత నింపండి. తన తల్లిదండ్రులకి తగిన రక్షణ జ్ఞానం దయచేసి మరింత మీ కుమారుని తండ్రి మీ దయగల హస్తముల చేత పెంచడానికి తండ్రి వారిని కూడా తండ్రి మీరు దీవిస్తారని కోరుతున్నాం. ఈ బిడ్డను బట్టి అనేకులు సంతోషించేలా తన భవిష్యత్తుని మారుస్తారని అర్థిస్తూ వారి తల్లిదండ్రులని కుమారుని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, మరి అధ్యక్షుల వారు